రైతు బంధు రాలేదన్నోలను చెప్పుతో కొట్టండి. రైతులపై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు. 2 ఎకరాల్లోపు వారికి రైతు బంధు సాయం జమ తమకి ఇంకా సాయం అందలేదంటున్న అనేక మంది కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపైన రైతుల ఆగ్రహం. ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంటు 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు వెంకటరెడ్డి? రైతు బంధు రాలేదన్నోళ్ళని చెప్పుతో కొట్టండి అని చెప్తున్నాడు. మరిగా ఆరని చెప్తాను కొడదాం కానీ అట్లనే మరి రైతులు దేనికి నిలబడ్డారో మరి ఇది చూసి మిమ్మల్ని ఏ చెప్తాను కొట్టాలని కూడా చెప్పురి. యూరియా పరేషాన్, గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్న రైతులు ఒక్కొక్కరికి 2 బస్తాలే లిమిట్ అంట. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం నూకపల్లి ప్రాథమిక సహకార సంఘం వద్ద మంగళవారం ఉదయం నుంచే రైతులు యూరియా కోసం పడిగాపులు పడ్డారు. ఎరువుల సరఫరా తక్కువగా ఉన్నందున తలా 2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తామనడంతో సుమారు 200 మంది రైతులు గంటల తరబడి వేచి చూశారు. రాష్ట్రంలో ఎరువుల పరిశ్రమ మళ్లీ మొదలైంది. యూరియా కోసం రైతులు బారులు తీరక తప్పని పరిస్థితి నెలకొన్నది. సరిపడినంత యూరియా లేదని ఒక్కొక్కరికి కేవలం 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు అధికారులు. దానికోసము గంటల తరబడి వేచి చూడక తప్పడం లేదు. లేదంటే ప్రైవేటు డీలర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ఎరువుల్లో కేంద్ర ప్రభుత్వము భారీగా కోత పెట్టింది. ఎంత తక్కువ ఎరువులు వాడితే అంత ప్రోత్సాహకాలు ఇస్తామంటూ స్పష్టం చేసింది. ప్రోత్సాహకాల మోజులో ఒత్తిళ్లకు తలొగ్గిన రాష్ట్రము ఉన్న కోటను సర్దుకుపోయేందుకు సిద్ధమైంది. ఈ విధంగా అన్నమాట. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే, మీరు యూరియాను తక్కువ వాడితే మేము మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాం, అయితే అప్పులు ఇస్తాము, లేకపోతే మీకు ప్రోత్సాహకాలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి కేంద్రం ఒక కిట్కు పెట్టింది. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఏం కావాలి? అయితే అప్పు కావాలి, లేకపోతే పైసలు కావాలి. కాబట్టి ఏం చేయాలి? ఎందుకంటే మింగాలి కదా. ఇప్పుడు ఆకలి మీద ఉన్నారు మొత్తం అంతా కాంగ్రెస్ యంత్రాంగం మొత్తం మింగాలి. సో దానికోసం ఏం చేశారు? యూరియాను తక్కువ తీసుకున్నారు, మా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వీళ్ళకేమో రావాల్సిన పైసలు వస్తున్నాయి, వీళ్ళు మంచిగా కడుపులు వేసుకొని లొట్టలు వేసుకొని మింగుతూ ఉన్నారు అనమాట. ఈ విధంగా రైతాంగం ఏమో ఇబ్బంది పడుతూ ఉంది. రోడ్ల మీద చెప్పులల్లో లైన్లు పెట్టి నిలబడతా ఉన్నాడు. లోక్సభ ఎన్నికల కోసం వసూళ్లు. కర్ణాటక కాంగ్రెస్ ఎక్సైజ్ మంత్రి అవినీతి భాగవతం తిమ్మపుర పైన ఈడీకి ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త. ఓ అమ్మాయి, ఇక్కడ మా దగ్గర ఇట్లాంటి బొచ్చలు జరుగుతున్నాయి. మా దగ్గర ఇక్కడ ఈయనేమో మంత్రి చేస్తున్నాడు కదా, మా దగ్గర ముఖ్యమంత్రి గారే ఒక మాట అంటారు. ఏమంటారు? ఇవాళ ఫార్మాసిటీ రద్దు అంటాడు. అనగానే ఏం చేస్తారు? వెంటనే ఆ ఫార్మాసిటీ పెద్దలు మొత్తం కలిసి వచ్చి ఎవరెవరికి కలవాలనో అలా గలుచుకొని సమర్పించుకుంటారు. తర్వాత రద్దు లేదు, రద్దు అంటాడు. ఇప్పుడు సేమ్ అట్లనే జిల్లాల విభజన మీద కూడా సేమ్ ఒక డ్రామా చేస్తూ ఉన్నాడు. సో ఇట్లా మా దగ్గర ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈయన బెదిరించి వసూలు చేస్తున్నట్టుంది. ఆయన ఒక మాట అని వసూలు చేస్తారు. ఇదే R&Bలో ఇప్పుడు బాగా భాగవతం బాగా నడుస్తుందంట మన వెంకటరెడ్డి గారి శాఖల. మామూలు దందా కాదు. అన్ని సమీక్షిస్తున్నాం, అన్ని ఫైల్ సమీక్షిస్తున్నాం అని ఈ మొత్తము ఎగనాకేటువంటి ప్రయత్నం ఇదంతా. ఆ ప్రయత్నాలు జోరు జరుగుతుంది తెలంగాణలో కూడా. గుమ్మంలో కోడిని చూసి అదేదో సినిమా సన్నివేశం గుర్తొస్తుందా? కానీ ఇది అలాంటిది కాదు. తన ఇంట్లోని కోడిని వీధి కుక్కలు చంపేశాయని మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే కుక్కల దాడులు ఎక్కువయ్యాయని కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన అజిదుద్దీన్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసనగా తెలిపాడు. అధికారులు స్పందించకపోవడంతో చచ్చిన కోడిని ఇలా కమిషనర్ ఆఫీస్లో గుమ్మానికి వెల్లడదీసినట్ట. ఊరిని కుక్కలు పట్టకపోతలేరని ఈ మున్సిపల్ ఆఫీసర్లు ఇట్లా తీసుకపోయి చచ్చిపోయిన కోడిని ఆ గుమ్మానికి వెల్లడదీసినట్ట.